పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉప ఎన్నికలో ఓటు వేయని వారు డబ్బులు తిరిగి ఇచ్చేయాలి. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో వెలుగు చూస్తున్న చిత్ర విచిత్రాలివి. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని అధికార కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ సీటును కోల్పోకూడదని బీఆర్ఎస్ పార్టీ నువ్వా నేనా అంటూ తలపడ్డాయి. ఇంకోవైపు బీజేపీ కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ క్రమంలో రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెట్టాయి. ఇదంతా సాధారణంగా జరిగే కథ. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఓటు వేసేందుకు నోటు తీసుకున్న వారికి సినిమా కష్టాలు స్టార్ట్ అయ్యాయి. డబ్బు తీసుకుని ఓటేయని వారిని ఆయా పార్టీల నేతలు డబ్బు వెనక్కి ఇచ్చేవని డిమాండ్ చేస్తున్నారు. బస్తీలు, కాలనీలు, అపార్ట్మెంట్లలో డబ్బులిచ్చిన వారే తిరిగి నిలదీస్తున్నారు. పోలింగ్ పూర్తయిన తర్వాత తమ ఏజెంట్ల వద్ద ఉన్న ఓటర్ లిస్ట్ ఆధారంగా డబ్బులు తీసుకుని ఓటేయని వారిని గుర్తించారు. జూబ్లీ హిల్స్ లోని పలు డివిజన్లలో తిరిగిన బూత్ కమిటీ సభ్యులు, బస్తీల ముఖ్యులు, కాలనీ పెద్దలను సంప్రదించారు. ఆ డబ్బులు మీరైనా తీసుకుని కాలనీ, బస్తీ అవసరాలకు వినియోగించండి అని సూచించారు. దీన్ని బట్టి చూస్తేనే అర్థమైపోతుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎంత ఖరీదైన ఎన్నికగా మారిందో. ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేశాయి. గతంలో పోలింగ్ ఎక్కువగా నమోదైన బూత్లను పరిగణలోకి తీసుకుని డబ్బులు పంచారు. ఒక్కో పోలింగ్ బూత్ లో 50% మించి నగదు పంపిణీ చేశారు. ఆయా బూత్ కమిటీల సభ్యులు కూడా తమ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు, ఆ తర్వాత బంధువులకు, స్నేహితులకు, తమకు తెలిసిన కుటుంబాలకు ఇచ్చారు. ఇలా అన్ని ప్రాంతాల్లో డబ్బులు పంచారు. ఇక అపార్ట్మెంట్లు, బస్తీల్లో మాత్రం ఆయా ప్రాంతాల ముఖ్యుల ద్వారా పంపిణీ చేశారు. ఓ ప్రధాన పార్టీ ఉన్నత స్థాయి ఆదేశాలకు అనుగుణంగా బూత్ కమిటీల ద్వారా డబ్బులు పంపిణీ చేయగా, మరో పార్టీ బూత్ కమిటీ సభ్యుల ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకుండా మిగుల్చుకున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే పలు అపార్ట్మెంట్లలో డబ్బులు తీసుకుని సగం మంది కూడా ఓటేయలేదని గుర్తించారు. ఓ పార్టీ బూత్ కమిటీ నుంచి డబ్బులు తీసుకుని ఓటైన జాబితాను అపార్ట్మెంట్ ముఖ్యులకు అందించారు. దీంతో అపార్ట్మెంట్ వాసులంతా సమావేశమై ఓటేయని వారు డబ్బులు తిరిగి ఇచ్చేస్తే అపార్ట్మెంట్ నిర్వహణకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. అందుకు బూత్ కమిటీ సభ్యులు కూడా అంగీకరించారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.